సో మీరు కూడా అప్కమింగ్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ సేల్స్లో ఈ నో కాస్ట్ ఈఎంఐ మీద ప్రోడక్ట్స్ తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే మీరు ఒక పెద్ద ట్రాప్ లో తిరుక్కోబోతున్నారు. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చెప్తాను. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో 10 out of 9 పీపుల్స్ ఈ నో కాస్ట్ ఈఎంఐ మీద ప్రోడక్ట్స్ అయితే పర్చేస్ చేస్తున్నారు. మీరే చెప్పండి, ఏ బ్యాంక్ అని ఏ కంపెనీ కానీ 6 to 12 months మనీ ఇచ్చి ఇంట్రెస్ట్ లేకుండా ఎవరైనా ఇస్తారా? అలా ఇస్తే ఆ బ్యాంక్ అండ్ ఆ కంపెనీ నష్టాలకు వెళ్ళిపోతుంది కదా. అయినా సరే అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో మనకి నో కాస్ట్ ఈఎంఐ మీద ప్రోడక్ట్స్ ఎలా దొరుకుతాయి? ఈ నో కాస్ట్ ఈఎంఐ వెనకాల ఉన్న స్కామ్స్ ఏంటి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఫోన్ తీసుకుందాం అనుకుంటున్నారు నో కాస్ట్ ఈఎంఐ మీద. ఆ నో కాస్ట్ ఈఎంఐ తీసుకోవాలంటే మీకు ఏదో ఒక సర్వీస్ కావాలి, ఏదో క్రెడిట్ కార్డ్ కానీ థర్డ్ పార్టీ సర్వీసెస్ కావాలి. సో మీరు ఆ సర్వీసెస్ కి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. లైక్ జాయినింగ్ ఫీజ్ పే చేయాలి. అది 500 ఉండొచ్చు, లేదా 2,999 రూపీస్ అని ఉండొచ్చు. కొన్ని సర్వీసెస్ కన్వీనియన్స్ ఫీజ్ కూడా చార్జ్ చేస్తారు. ప్రాసెసింగ్ ఫీజ్ అయితే కూడా చార్జ్ అయితే చేస్తుంటారు. ఇవన్నీ సపరేట్ గా తక్కువ అమౌంట్ ఉంటుంది కాబట్టి మనం ఎంత పే చేస్తున్నామని మనకు అర్థం కాదు. బట్ మీ ఒరిజినల్ ఫోన్ ప్రైస్ కన్నా ఎక్స్ట్రా 1700 కానీ 1800 కానీ మీరు పే చేయాల్సి వస్తుంది. మనం ఎక్స్ట్రా పే చేసేటప్పుడు ఈ నో కాస్ట్ ఈఎంఐ పేరు ఎందుకు? సో అదే వన్ ఆఫ్ ద స్కామ్. సో మీకు తెలియకుండానే మీ పర్చేస్ చేసిన ప్రోడక్ట్ అన్న ఎక్స్ట్రా మనీ అయితే మనం పే చేస్తాం. మీకు చాలా మంది సర్వీసెస్ ఏం చేస్తారంటే, మీకు ఈఎంఐ కన్వర్ట్ చేసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎంత ఇంట్రెస్ట్ పడుతుందని. దాని పక్కనే మనకి డిస్కౌంట్స్ అయితే కనిపిస్తాయి. అంటే మీ ఇంట్రెస్ట్ అనేది డిస్కౌంట్ ద్వారా మనకి రిమూవ్ చేసామని. బట్ రియాలిటీ ఏంటంటే, మీకు ఏదైతే ఇచ్చిన డిస్కౌంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, దానిపైన కూడా మీకు 18% వరకు అయితే జిఎస్టీ అయితే పడుతుంది. ఓవరాల్ గా 12 months చూసుకున్నామంటే మనం పర్చేస్ చేసిన ప్రోడక్ట్ కన్నా ఎక్స్ట్రా అయితే మనం పే చేస్తున్నాం. ఇది కూడా చాలా మంది గమనించారు. కావాలంటే మీ ఈఎంఐ అయితే ఒకసారి క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి. మీరు ఈఎంఐ కింద కన్వర్ట్ చేశారు, ప్రోడక్ట్ అయితే తీసుకున్నారు, మీకు ఒక ఈఎంఐ 6 months అయితే ఉంది, మీరు ఒక మంత్ ఈఎంఐ అయితే పే చేయలేదు. సో దానికి బౌన్స్ చార్జెస్ అయితే పడుతుంటాయి. అంటే 500 to 1500 రూపీస్ అయితే మీరు పే చేయాలి. అంతేకాదు లేట్ ఫీ చార్జెస్ అనేసి, లేట్ ఫీ ఇంట్రెస్ట్ అనేసి, అర్లీ క్లోజర్ ఫీజెస్ అయితే కూడా మనం పే చేయాల్సి అయితే ఉంటుంది. ఆల్రెడీ మనం ఎక్స్ట్రా మనీ అయితే పే చేసాం. ఒకవేళ మనం లేట్గా పే చేస్తే దానిపైన మనకి డబుల్ ఛార్జెస్ అయితే పడుతుంటాయి. కొన్ని సర్వీసెస్ కొన్ని బ్యాంక్స్ ఏంటంటే 36 నుంచి 46% వరకు అయితే మనకి ఛార్జెస్ అయితే వేస్తుంటారు. అఫ్ కోర్స్ ఈ హ్యూజ్ ఛార్జెస్ అని చెప్పొచ్చు. చాలా మందికి అయితే ఈ నో కాస్ట్ ఈఎంఐ మీద జరుగుతున్న స్కామ్స్ అయితే తెలియదు. ఇంకా ఫ్లిప్కార్ట్ అమెజాన్ సేల్స్ లో ప్రోడక్ట్స్ ఎలా తీసుకోవాలంటే, మీకు ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ లో మనకి ఇన్స్టెంట్ డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. ఇది ఐసిఐసి కానీ యాక్సిస్ కార్డ్స్ మీద మనకి ఇన్స్టెంట్ డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. కొన్ని కార్డ్స్ మీద మనకి క్యాష్ బ్యాక్స్ అయితే కూడా ఉంటాయి. సో బెటర్ మీరు వాటిని యూస్ చేసుకొని ఈఎంఐ కాకుండా మీరు డైరెక్ట్ పేమెంట్ చేసి ప్రోడక్ట్స్ తీసుకోవడం చాలా అంటే చాలా బెటర్ అని చెప్తాను. నో కాస్ట్ ఈఎంఐ అనేది మనకి ట్రాప్ అని చెప్పొచ్చు. సో దాని వెనక చాలా స్కామ్స్ ఉంటాయి. మీరు ఒక్క మంత్ మిస్ చేశారంటే దానిపైన ఇంట్రెస్ట్ పడుతూనే ఉంటుంది అన్నమాట. మన ఛానల్ కోసం నేను కెమెరా అయితే పర్చేస్ చేశాను. దీని ప్రైస్ ఆల్మోస్ట్ 60,000 అయితే ఉంటుంది. బట్ నేను ఇంట్రెస్ట్ సహా 70,000 రూపీస్ అయితే పే చేశాను. సో మీరేమనుకుంటున్నారు ఈ నో కాస్ట్ ఈఎంఐ అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ ఫాలో కండి.